హలో స్టూడెంట్స్, అందరికీ నమస్తే. మోస్ట్ వెల్కమ్ టు ది గౌజాబ్ ట్యూటోరియల్ ఛానల్. సో ఈరోజు కూడా మనం ఒక మాక్ టెస్ట్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. సో విల్ సీ వాట్ క్వశ్చన్స్ వీ హ్యావ్ హియర్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అండ్ మీ అమూల్యమైన కామెంట్ని కూడా తెలపండి. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. యూ కెన్ సీ ఫస్ట్ క్వశ్చన్, రాయచూర్ దోయబ్ ఈజ్ ఫార్మ్డ్ బై ది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ విచ్ రివర్? రాయచూర్ దోయబ్ ఏ నదుల సంగమం వల్ల ఏర్పడింది అనేసి అంటున్నాడు. సో కృష్ణ, తుంగభద్ర, తుంగ అండ్ భద్ర, కృష్ణ అండ్ గోదావరి, అండ్ కాగ్నా మరియు కృష్ణ. ఇలా డిఫరెంట్ స్టేట్మెంట్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిలో ఆన్సర్ ఏంటిది అనేది ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ దట్ మనకు దోయబ్ అంటే ఏంటిది ఫస్ట్. సో ఫస్ట్ మనకు దోయబ్ అంటే ఏంటిది అది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దోయబ్. సో దోయబ్ అంటే ఇట్ ఈస్ ఎ ఫెర్టైల్ సాయిల్ ఇన్ బిట్వీన్ టూ రివర్స్. ఏంటిది మనకు? ఫెర్టైల్ సాయిల్ ఇన్ బిట్వీన్ టూ రివర్స్. రెండు నదుల మధ్యన ఉండే సారవంతమైన ప్రాంతం, దాన్ని మనం దోయబ్ అంటాం. మళ్ళీ రెండు నదులు అంటే ఎలా కలవాలి ఆ నదులు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రివర్ ఇంకొక రివర్ ఇలా వచ్చి కలుస్తుంది. సో దిస్ ఈజ్ ఏ వన్ పర్టికులర్ రివర్, ఇది ఇంకొక రివర్. ఈ రెండింటి మధ్యన ఉన్న ప్లేస్ అంటే ఇది ఏంటిది ఇది? సో సారవంతమైన స్థలం అది. సో రెండు ప్లేస్ల మధ్యన, రెండు నదుల మధ్యన ఉన్న సో సారవంతమైన ప్లేస్ని మనం ఏమంటామంటే సో దోయబ్ అనేసి అంటాం మనం. సో దో అంటే రెండు, అబ్ అంటే ప్లేస్. దో అంటే టూ, అబ్ అంటే ప్లేస్. ఓకే, మరి ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్ మనకు? రాయచూర్ దోయబ్ అనేది ఏ రెండు నదుల మధ్యన ఉంది అని అడుగుతున్నాడు. ఈ పర్టికులర్ కన్సిడరేషన్ కనుక మనం చూస్తేనేనా ఇలా మనకు కనిపించేది కృష్ణా రివర్. సో ఇలా మనకు కనిపించేది కృష్ణా రివర్. ఇలా మనకు కనిపించేది కృష్ణా రివర్. ఇంకొక రివర్ వచ్చేసేసి మనకు ఇలా కనెక్ట్ అవుతుంది. ఈ రివర్ పేరు మనకు తుంగభద్ర రివర్. కృష్ణా రివర్ యాజ్ వెల్ యాజ్ ది తుంగభద్ర రివర్గా మనం కన్సిడరేషన్ చేస్తాం. కృష్ణా నది, తుంగభద్ర నది. తుంగభద్ర ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ. తుంగభద్ర నది అనేది కృష్ణా నదికి ట్రిబ్యూటరీగా ఉంటుంది సో ఈ రెండింటి మధ్యన ఉన్న ప్లేసే మనకేంటిదంటే రాయచూర్ దోయబ్. ఈ రెండింటి మధ్యన ఉన్న ప్లేసే మనకేంటిది సో రాయచూర్ దోయబ్. కృష్ణ యాజ్ వెల్ యాజ్ ద తుంగభద్ర నదుల మధ్యన ఉన్న ప్లేస్ని మనం రాయచూర్ దోయబ్ అనేసి మనం మాట్లాడుతూ ఉంటాం. దట్ ఈస్ అ వన్ కన్సిడరేషన్. గంగా యమున దోయబ్ కూడా ఉంటుంది అండ్ ఇండస్ వాటర్ సంబంధించిన దోయబ్స్ కూడా ఉంటాయి. మనం ఒకసారి ఇండస్ నదికి సంబంధించింది చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు. ఒకసారి మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది సింధు నది. సో సింధు నదికి 5 ఉపనదులు ఉంటాయి. సో దాంట్లో చివరగా వెళ్ళి కలిసే నది ఏంటిదంటే సో సట్లెజ్ నది. సో దిస్ వన్ ఈజ్ ది సట్లెజ్. సింధు నదికి చివరగా వెళ్ళి కలిసే నది ఏంటిది? సట్లెజ్ నది. సట్లెజ్ నదిలో ఇంకొక 2 నదులు కలుస్తాయి సో ఒకటి వచ్చేసేసి సో చినాబ్ రివర్, ఒకటి మనకు చినాబ్, ఇంకో రివర్ వచ్చేసేసి బియాస్ రివర్. సట్లెజ్ నదిలో 2 నదులు కలుస్తాయి. ఒకటి చినాబ్ వచ్చి కలుస్తుంది, ఇంకోటి బియాస్ వచ్చి కలుస్తుంది. చినాబ్ రివర్లో ఇంకొక 2 నదులు కలుస్తాయి. ఒకటి జీలం రివర్ అండ్ ఇంకోటి రావి. సో ఇవి సింధు నది, దాని యొక్క ఎడమ ఉపనదులు, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, జేసీ బ్రదర్స్ అంటాం కదా మనము, దట్ కన్సిడరేషన్. అయితే ఇప్పుడు 2 నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం దోయబ్ అని అన్నాం కదా. సింధు నదికి జీలం నదికి మధ్యన ఉన్న ప్లేస్ని సో మనము అనేది సింపుల్గా రాసేస్తున్నా. సింధు సాగర్
దోయబ్ అంటాం. సో సింధు సాగర్ దోయబ్ అనేది మనకు సింధు నది జీలం నది మధ్యన ఉంటుంది. అదే మనము జీలం నది చినాబ్ నది మధ్యన ఉన్నదాన్ని మనం ట్రిక్ రూపంలో మాట్లాడదాం. సో ట్రిక్ రూపంలో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి, జీలం నది చినాబ్ నది. మరి మీకు ఎగ్జామినేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ దోయబ్ పేరు చాజ్ దోయబ్ నాన్న, చాజ్. సో దీని పేరు చాజ్ దోయబ్. మీకు ఎగ్జామ్లో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు నాన్న. ఏ విధంగా? సో చాజ్ దోయబ్ ఇన్ బిట్వీన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టూ రివర్స్ అని అంటాడు. చాజ్ దోయబ్ అనేది క్రింది ఏ నదుల మధ్యన ఉంది అనేది అడుగుతాడు మీకు. చాజ్ దోయబ్ అనేది ఒకటి ఉంటుందన్న విషయం మీకు తెలుసు, కానీ ఆ చాజ్ దోయబ్ అనేది ఏ రెండు నదుల మధ్యన ఉన్నదో మీకు తెలియలేదు అనుకోండి, అప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే, ఈ చాజ్ దోయబ్లోనైనా ఈ సి తీసుకున్నారనుకోండి అది చీనాబ్ వచ్చేస్తుంది, ఈ జే తీసుకున్నారనుకోండి అది జీలం వచ్చేస్తుంది. సో సి అంటే చీనాబు, జే అంటే జీలము. సో ఈ చీనాబు జీలం రెండు నదుల మధ్యన ఉన్న దాన్నే మనము సో ఏమంటాం నాన్న? సో చాజ్ దోయబ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటి మధ్యన ఉన్న దాన్ని మనం ఏమంటున్నాము? చాజ్ దోయబ్ అంటున్నాం. అదేవిధంగా చీనాబ్ నదికును రావి నదికి మధ్యన మీకు ఇంకొక దోయబ్ ఉందనుకుందాం. దాని పేరు రచన ఆర్ రేచన. రచన ఆర్ రేచన అనే దోయబ్ ఉందనుకుందాం. మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వచ్చింది, రచన దోయబ్ ఇన్ బిట్వీన్ విచ్ పర్టికులర్ రివర్ అని వచ్చింది. రచనలో ఆర్ తీసుకుంటే నాన్న సో దట్ ఈస్ ద రావి రివర్. సి తీసుకున్నారనుకోండి చీనాబ్ రివర్. సో రావి రివర్కును చినాబ్ రివర్కు మధ్యన ఉన్న దోయబ్ని నాన్న రచన దోయబ్ అనేసి మనం మాట్లాడతాం. సో దెన్ రావి రివర్కును బియాస్ నదికి మధ్యన ఉన్న సారవంతమైన దోయబ్, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము బారీ దోయబ్ అంటాం. బారీ దోయబ్ అంటాం. ఇప్పుడు ఈ బారీ దోయబ్ అనేది ఏ నదుల మధ్యన ఉందో మీకు తెలియలేదు అనుకోండి, దాని బి అంటే బియాస్ వచ్చేస్తుంది, ఆర్ అంటే రావి వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ది సో బారీ దోయబ్. సో నెక్స్ట్ బియాస్కు సట్లెజ్ మధ్యన బిస్త్ దోయబ్ అని ఉంటుంది నాన్న, బిస్త్ దోయబ్ అని ఉంటుంది. సో ఇక్కడ చూడండి, బి అంటే బియాస్ వచ్చేస్తుంది, ఎస్ అంటే సట్లెజ్ వచ్చేస్తుంది. సో బియాస్కును సట్లెజ్కు మధ్యన మనకేముంది నాన్న? సో బిస్త్ దోయబ్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆ దోయబ్ పేరు తెలిస్తే మీరు ఆటోమేటిక్గా ఆన్సర్ చేసేయడానికి మీకు ఈజీ కన్సిడరేషన్ అనేది ఉంటుంది నాన్న, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటిది మనకు ఫస్ట్ ఇండస్ రివర్, సో జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. సో ఇది ఆర్డర్ నాన్న, ఇది నార్త్ టు సౌత్ గుర్తుపెట్టుకోండి. నార్మల్గా మీరు తెలుసుకోవడానికి సో జేసీ బ్రదర్స్ అని మాట్లాడతాం మనం. సింధు నదికి ఎడమవైపు నదులు ఏమేమి ఉన్నాయంటే జేసీ బ్రదర్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ నార్త్ నుంచి సౌత్ కన్సిడరేషన్ తీసుకున్నప్పుడు సో జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనేసి మనం మాట్లాడుతుంటాం. ఓకేనా? సో ఇండస్ రివర్ ఏది కలుస్తుంది చివరిగా? సట్లెజ్. సట్లెజ్లో చినాబ్ అండ్ బియాస్, చినాబ్లో జీలం యాజ్ వెల్ యాజ్ ద రావి రివర్ కన్సిడరేషన్ చేస్తాం. ఒక చిన్న పాయింట్ చెప్పి నేను ముందుకెళ్తాను. సింధు నది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది మనకు? బొకార్చు. ఎక్కడ ఇది? టిబెట్. సో జీలం నది వేరీనాగ్, ఎక్కడ? జమ్మూ కాశ్మీర్. చినాబ్ రివర్ ఎక్కడ మనకు? బారాలాచలా పాస్, ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్. రావి రివర్, బియాస్ రివర్ ఈ రెండు ఎక్కడ మనకు? రోహతంగ్ పాస్ అంటాం మనం, ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్. సట్లెజ్ నది తీసుకుంటే రాకాస్ సరస్సు, ఎక్కడ? టిబెట్. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకొక చిన్న పాయింట్, ఈ సట్లెజ్ రివర్ అనేది నాన్న సో షిప్కిలా కనుమ, షిప్కిలా పాస్ గుండా భారతదేశంలో ఎంటర్ అవుతుంది. సింధు నది తీసుకుంటే నాన్న దామ్చుక్. ఓకేనా? ఆల్ అబౌట్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో సాలినిటీ ఆఫ్ సీ వాటర్ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. నాన్న ఏమంటున్నాడు ఇక్కడ? సముద్రపు నీటి లవణీయత క్రింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంటుందంటున్నాడు. ఏంటిది? సముద్రం యొక్క నీటి లవణీయత దేని మీద ఆధార, సాలినిటీ అనేది డిపెండ్స్ దేని మీద ఉంటుంది? సో డ్రైనేజ్ ఆఫ్ ది రివర్ వాటర్ ఇన్ టు ద సీ, నది నీటిని సముద్రంలో పోయడము. నెక్స్ట్ కమింగ్ టు ది రెయిన్ఫాల్ ఉండడము. సో తర్వాత ఎవాపరేషన్ ఆఫ్ సీ వాటర్, సముద్రపు
నీటి ఆవిరి పైవన్నీ. సముద్రపు నీరు అనేది లవణీయత అంటే ఎక్కువ సాలినిటీ ఉండడానికి రీజన్లో చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి. సో డ్రైనేజ్ ఆఫ్ రివర్ వాటర్ ఇంటూ ది సీ కలవడము, రెయిన్ఫాల్ కన్సిడరేషన్, ఎవాపరేషన్ కన్సిడరేషన్, ఆల్ ది అబోవ్ వీ నీడ్ టు టేక్ ఫర్ దిస్ సాలినిటీ ఆఫ్ ది సీ వాటర్. అంటే దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇవే కదా. ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? డ్రైనేజ్ సిస్టమ్, రివర్స్ వెళ్ళి కలుస్తూనే కదా రెయిన్ఫాల్ పడుతుంటుంది, రివర్స్ వెళ్ళి కలుస్తూ ఉంటాయి, ఎవాపరేషన్ ఆఫ్ సీ వాటర్ అవుతుంటుంది, మళ్ళీ వర్షాలు పడుతూ ఉంటాయి. ఆల్ కన్సిడరేషన్ వీ నీడ్ టు టేక్ నాన్న. రైట్. సో అసెషన్ అండ్ రియాక్షన్ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ మనకు. ఇస్ గివెన్ అసెషన్ యాజ్ వెల్ యాజ్ అ రియాక్షన్ క్వశ్చన్. యూ కెన్ సీ అసెషన్, basalt rock formed on the surface of the earth, so while granite rocks are formed in the interior of the earth. ఏమంటున్నాడు? బసాల్ట్ అనే శిలలు భూమి పై పొరల్లో మనకు ఉంటాయి, ఇగ్నిషన్ మన గ్రనైట్ అనేది లోపల భాగంలో ఉంటాయని చెప్తున్నాడు. చూడండి, సో భూమి యొక్క ఉపరితలంపై బసాల్ట్ శిలలు ఏర్పడతాయి, అదే భూమి లోపలి భాగంలో సో గ్రనైట్ శిలలు ఏర్పడతాయి అనేసి అంటున్నాడు. కారణం, సో basalt and igneous rocks are formed by the igneous process. basalt మరియు basalt తర్వాత గ్రనైట్ అనేవి అగ్ని శిలల ప్రక్రియ ద్వారా ఏర్పడతాయని అంటున్నాడు. ఓకేనా, basalt అండ్ ఇక్కడ గ్రనైట్. సో అగ్ని శిలల ప్రక్రియ ద్వారా ఏర్పడతా ఉంటాయనేసి అంటున్నాను అన్న. సో యూ కెన్ సీ బేసికల్లీ మనం ఐడెంటిఫై చేస్తే బసాల్టిక్ లావా అనేది మనకు సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. బసాల్టిక్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ గా మనం కన్సిడరేషన్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా, అండ్ వైల్ గ్రనైట్ రాక్ ఈస్ ది ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, అంటే కొంచెం భూమి లోపల మనము గ్రనైట్ రాక్ ని తీసుకుంటాం, పైన బసాల్టిక్ నేచర్ తీసుకుంటున్నాం మనం. సో అసెషన్ అనేది కరెక్ట్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్, basalt as well as igneous rocks are formed by the igneous process. అగ్నిశిల ప్రక్రియ వల్ల అగ్నిశిలలు కలిగిన గ్రనైట్ యాజ్ వెల్ యాజ్ బసాల్టిక్ రాక్స్ అనేవి మనకి ఏర్పడతా ఉంటాయి అన్నట్టు. మనం బెస్ట్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ రీజియన్ తీసుకున్నాం అనుకోండి. సో తెలంగాణ రీజియన్ తీసుకున్నప్పుడు మనకు గోదావరి బెల్ట్ కనుక తీసుకుంటున్నా, ఈ ప్రాంతంలో ఎస్పెషల్లీ కరీంనగర్, సిరిసిల్ల ఆ ప్రాంతాల్లో మనకేంటిదంటే సో గ్రనైట్ నిల్వలు కనిపిస్తూ ఉంటాయి. అదే మనము కృష్ణా రివర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నాం అనుకోండి, ఈ నల్గొండ కానీ ఈ ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్లో కొంతవరకు ఈ ప్రాంతంలో మనకు సో బసాల్ట్ అనేది కనిపిస్తుంది అన్న. సో దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ ఇస్ అ బసాల్ట్ అండ్ దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ వీ కెన్ ఐడెంటిఫై దట్ ఈస్ ది దట్ పాయింట్ ఈస్ ది గ్రనైట్ రాక్. తర్వాత ఈ బెల్ట్ కనుక తీసుకున్నాం అనుకోండి ఇక్కడ, సో ఇదంతా మనకు కోల్ కనిపిస్తుంది అన్న. సో ఈ పర్టికులర్ వన్ కూడా కరెక్టే. సో దీస్ ఆర్ ద బిలాంగింగ్స్ టు ది ఇగ్నిషియస్ రాక్ అండ్ ఫార్మ్డ్ బై ది ఇగ్నిషియస్ ప్రాసెస్ అంటాం కదా. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ దీనికి సంబంధించి. రైట్. సో హూ అమాంగ్ ది ఫాలోయింగ్ యూజ్డ్ ది టర్మ్ ఎవర్గ్రీన్ రెవల్యూషన్ ఫర్ ద ఇంక్రీజింగ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి సో క్రింది వారిలో సతత హరిత విప్లవం అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు? So in this particular consideration we can cite the MS Swaminathan. So MS Swaminathan we can consider. Okay. So evergreen revolution antadu gani it is the green revolution anna. So green revolution harita viplavam antam manam. So harita viplavam consideration is belongings to the agriculture nana. Agriculture. So em chestaru ikkada mari? సో హై వెరైటీ ఆఫ్ ఈల్డింగ్ సీడ్స్ ని డెవలప్ చేయడము, దట్ ఈస్ ద పాయింట్. అయితే ఈ గ్రీన్ రెవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనన్నా మేజర్గా మనకు పండించిన పంటలు ఏంటిదంటే సో వీట్ కానీ, సో దాని తర్వాత మనకు ప్యాడీ కానీ, అండ్ అట్ ద సేమ్ టైం నన్న జోవార్. సో వీట్, ప్యాడీ, జోవార్ అనే వాటిని ఈ పర్టికులర్ గ్రీన్ రెవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా సో టెక్నాలజీస్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగిందన్న. సో దట్ ఈస్ అ వన్ థింగ్. సో ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్. సో ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసేసి మనము సో భారత రత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ని పిలుస్తాం నాన్న. సో స్వామినాథన్ గారికి రీసెంట్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ భారత రత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది, అది మనకందరికి తెలిసిందే. ఇతను ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్. సో ఫాదర్ ఆఫ్
మన వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్ కనుక తీసుకుంటే సో నార్మన్ బోర్లాంగ్ గా తీసుకుంటాం. వీ కెన్ కన్సిడర్ సో నార్మన్ బోర్లాంగ్. సో నార్మన్ బోర్లాంగ్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఇస్ ఏ సో ఫాదర్ ఆఫ్ వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్. సో ఫాదర్ ఆఫ్ వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్. సో వీ కెన్ కన్సిడర్ option 3. So can say which of the following city is closer to the line of cancer. క్రింది వాటిలో మన కర్కట రాశికి కాదు కర్కట రేఖకి దగ్గరగా ఉన్న నగరం, కర్కట రేఖకి దగ్గరగా ఉన్న నగరం సో ఏంటిది అనేసి మనల్ని ఇక్కడ అడుగుతున్నాడు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఢిల్లీ, కోల్కతా, జోధ్పూర్ అండ్ నాగ్పూర్. So these particular considerations is given here. So first మనము ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అన్న లైన్ ఆఫ్ క్యాన్సర్ అన్న ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అన్న ఒకటే. సో అది మనకు కర్కట రేఖగా తీసుకుంటాం. ఇది 23.5 డిగ్రీల సో కర్కట రేఖగా మనం కన్సిడరేషన్ చేస్తాం ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్. ఒకవేళ మనము మన ఇండియన్ మ్యాప్ని మనం కన్సిడరేషన్ చేస్తే ఒకసారి సో విల్ కన్సిడర్ యాజ్ ఏ ఇండియా మ్యాప్ని మనం కన్సిడర్ చేసినప్పుడు సో దిస్ వన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఇండియా టూ ఈక్వల్ పార్ట్. భారతదేశాన్ని సో 2 భాగాలుగా డివైడ్ చేస్తుంది అన్న. ఇది 23.5 డిగ్రీల కర్కట రేఖ 2 భాగాలుగా డివైడ్ చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇచ్చిన సిటీస్లలో సో ఢిల్లీ కానీ, కోల్కతా కానీ, జోధ్పూర్ కానీ అండ్ నాగ్పూర్ కానీ ఏది దగ్గరగా ఉంది అనేసి అడుగుతున్నాడు. సో యూ కెన్ సీ దాని మనకు ఢిల్లీ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, సంబంధమే లేదు. కోల్కతా పర్లేదు. జోధ్పూర్ తీసుకుంటున్న ఈ ఏరియాలో కనిపిస్తుంది. నాగ్పూర్ తీసుకుంటే మధ్యప్రదేశ్లో తెలంగాణ పైన కనిపిస్తుంది. అండ్ కోల్కతా నియర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో 23.5 డిగ్రీల కర్కట రేఖకి దగ్గరగా ఉన్నది ఏంటిదంటే సో దట్ ఈస్ ది కోల్కతా. అంటే ఇచ్చిన ఆప్షన్లలో సో నియర్ సిటీ వాట్ వీ కెన్ ఐడెంటిఫైడ్ దట్ ఈస్ ది కోల్కతా. కోల్కతా వచ్చేసేసి మనకు నియర్ సిటీగా మనము ఐడెంటిఫికేషన్ అయితే సో చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాయింట్గా మనం తెలుసుకుంటాం. రిమెంబర్ దట్. అయితే 23.5 డిగ్రీల కర్కట రేఖ సో మనకు 8 స్టేట్స్ నుంచి వెళ్తుందని కూడా మనము మాట్లాడుకున్నాం. సో 8 స్టేట్స్ నుంచి ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఈస్ట్ టు సో వెస్ట్ వెళ్తుంది, ఈస్ట్ టు వెస్ట్. సో ఈస్ట్లో మనం తీసుకుంటే మిజోరాం. సో వెస్ట్లో కనుక మనం కన్సిడరేషన్ చేస్తే సో దట్ ఈస్ ది గుజరాత్. వెస్ట్లో గుజరాత్గా తీసుకుంటాము, ఈస్ట్లో కనుక తీసుకుంటే సో మిజోరాంగా మనం కన్సిడరేషన్ అనేది సో చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి. మిజోరాం అండ్ వీ కెన్ కన్సిడర్ గుజరాత్ పాయింట్ ఆఫ్ వ్యూ కెన్ ఐడెంటిఫై. రిమెంబర్ దట్. దర్ ఈస్ అనదర్ పాయింట్ ఆల్సో ఈస్ దేర్. కానీ ఇలా మనం గ్లోబ్ తీసుకుంటే సో దిస్ ఇస్ అ ఈక్వటోరియల్ లైన్, భూమధ్య రేఖ. ఇక్కడ మనకు 23.5 డిగ్రీల కర్కట రేఖ, ఇది 23.5 డిగ్రీల మకర రేఖ. సో ఈ ప్రాంతాన్ని మనము ట్రాఫికల్ జోన్ అని అంటాం. మనం ఈ ప్రాంతాన్ని సో ట్రాఫికల్ జోన్ అనేసి మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇండియా హాఫ్ పోర్షన్ ఉంటుంది మన ట్రాఫికల్ జోన్లో. సో హాఫ్ పోర్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దీన్నే మనము ట్రాఫికల్ జోన్ అంటాం. మనం ట్రాఫికల్ క్లైమేట్. సో మరి పైదేంటిది మనకు? సో పైది ఎక్కడ ఉంటుంది? 23.5 డిగ్రీల కర్కట రేఖ దగ్గర నుంచి సో 66.5 డిగ్రీల ఆర్కిటిక్ సర్కిల్ వరకు ఉంటుంది మన. ఇది అంటార్కిటికా సర్కిల్. ఆర్కిటిక్ వలయం, అంటార్కిటికా వలయం అంటాము. సో పైన మనకు కనిపించేలా. అందుకనే మనకి రిమైనింగ్ పోర్షన్ ఎక్కడ ఉంటుందంటే సో సబ్ ట్రాఫికల్. ఇది ట్రాఫికల్ కదా, ఇది సో సబ్ ట్రాఫికల్ టెంపరేట్, సబ్ ట్రాఫికల్ టెంపరేట్ జోన్ అని అంటాం మనం. వీ కెన్ కాల్ అపాన్ సో సబ్ ట్రాఫికల్ టెంపరేట్ జోన్లో మనకు ఉందనేసి మనం మాట్లాడుతుంటాం. దట్ ఈస్ అ వన్ కన్సిడరేషన్. సో వీ కెన్ ఐడెంటిఫైడ్ సబ్ ట్రాఫికల్ సో టెంపరేట్ జోన్గా దీన్ని మనము ఐడెంటిఫై అనేది చేయడం జరుగుతుంది. హౌ టు రిమెంబర్? సో ఆన్సర్ కోల్కతా. ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ పెయిర్స్ ఇన్ ది ఫాలోయింగ్. ఇన్కరెక్ట్ పెయిర్స్ని అడిగాడు ఇక్కడ. సరికాని జతను గుర్తించండి అనేసి అంటున్నాడు. ఒకసారి చూస్తే కాన్పూర్ ఉంది, గంగా నది అంటున్నాడు. ఢిల్లీ యమునా నది అంటున్నాడు. లక్నో బెత్వా నది అంటున్నాడు.
జబల్పూర్ కనుక తీసుకుంటేనా నర్మదా నది అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటిది క్వశ్చన్? సో సిటీస్ ఆన్ ది రివర్ బ్యాంక్, సో నది ఒడ్డున ఉన్న నగరాలుగా మనకి ఇవ్వడం జరిగింది క్వశ్చన్. సో దీంట్లో ఏ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ అంటున్నాడు. గంగా నది ఒడ్డున మనకు కాన్పూర్ అనేది ఉంటుంది, ఇంకా చాలా సిటీస్ ఉంటాయి. సో మనం ఉత్తరాఖండ్ నుంచి తీసుకుంటే మనకు వెస్ట్ బెంగాల్ వరకు చాలా సిటీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం హరిద్వార్ తీసుకుంటాము, అండ్ దాంతోపాటుగా మనకు యూపీలో తీసుకుంటే అలహాబాద్, ప్రయాగ్రాజ్, ఇక్కడ కాన్పూర్ తీసుకుంటున్నాము, మీరట్, తర్వాత మనం బీహార్లో తీసుకుంటే పాట్నా. అలా మనము ఫరక్కా బ్యారేజ్ దగ్గర నుంచి గంగా నది డివైడ్ అయిపోతే హుగ్లీ రివర్ అంటాం, దాన్ని గంగా కూడా అంటుంటాం మనం. దాని ఒడ్డునే మనకు కోల్కతా కూడా కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ కరెక్ట్. అండ్ దెన్ కమింగ్ టు ది యమునా నది ఒడ్డున మనకు ఢిల్లీ ఉంటుంది, ఇది కూడా కరెక్ట్. సో మథురా ఉంటుంది, ఆగ్రా కూడా ఉంటుంది, అండ్ ఢిల్లీ కూడా ఉంటుంది. దేని నది ఒడ్డున? సో యమునా నది ఒడ్డున మనకి ఏంటిందన్న మథురా, ఆగ్రా. సో ఢిల్లీ కూడా మనకు కన్సిడరేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది. అండ్ లక్నో తీసుకుంటేనా బెత్వా నది అంటున్నాడు. సో యాక్చువల్లీ మన గంగా నదికి సంబంధించిన గంగా నది యొక్క ఉపనది అయిన సో గోమతి నది, గంగా నది యొక్క ఉపనది అయిన సో గోమతి నది ఒడ్డున మనకు ఏముంటదంటే లక్నో అనేది కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ బెత్వా. సో బెత్వా ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా. యమునా నది యొక్క ట్రిబ్యూటరీ ఏంటిది? సో బెత్వా అన్న. తర్వాత సో నర్మదా నది ఒడ్డున మనకు జబల్పూర్ అనేది ఉంటుంది, మధ్యప్రదేశ్లో ఉంటున్నాడు. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఓకేనా. ఇదే నర్మదా నది ఒడ్డున మధ్యప్రదేశ్లో మనకు సో భరూచ్ అని, అండ్ దాంతోపాటుగా హోసంగాబాద్, సో ఇలాంటి కన్సిడరేషన్స్ కూడా మనము చూస్తూ ఉంటాం అన్నట్టు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ అంటే మనకు అన్ని మనం అవే ఇచ్చాం కాబట్టి ఎగ్జామ్లో మిమ్మల్ని ఏంటంటే ఒక క్వశ్చన్ ఇక్కడ ఇది మనకు ఈ సిటీస్ అడగొచ్చు, ఒక క్వశ్చన్ వాటర్ ఫాల్ అడగొచ్చు, ఇంకా డిఫరెంట్ కన్సిడరేషన్స్ అని కూడా మనం అడగొచ్చు. ఇంకోటి ఈ నర్మదా నది పైన ఈ జబల్పూర్ ప్రాంతంలో ఫేమస్ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది నాన్న. సో దట్ ఈస్ ది సో ధువంధార. సో ధువంధార సో జలపాతం అనేది మనకి ఇక్కడ సో ఈ పర్టికులర్ ప్లేస్లో కనిపిస్తుంది. ధువంధార వాటర్ ఫాల్ వీ కెన్ ఐడెంటిఫైడ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ జబల్పూర్. సో జబల్పూర్ ప్లేస్లో మనకు సో ధువంధార వాటర్ ఫాల్ అనేది మనము కన్సిడరేషన్ సో చేయడం జరుగుతుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ ధువంధార వాటర్ ఫాల్ అనేది సో జబల్పూర్ అనే ప్రాంతంలో మనం కన్సిడరేషన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? రాంగ్ వన్ ఏమి ఇచ్చాడన్నా? సో లక్నో. లక్నో ఈస్ బిలాంగింగ్స్ టు విచ్ రివర్? గోమతి రివర్. Yeah. Which one of the following pairs of states of India indicates the easternmost and westernmost state? భారతదేశంలోనే ఈ క్రింది జంట రాష్ట్రాలలో ఏది ఈస్టర్న్ మోస్ట్, తూర్పున పశ్చిమాన చివరగా, తూర్పు పశ్చిమ చివర. సో తూర్పు చివర పశ్చిమ చివరన ఉన్న రాష్ట్రాలుగా అడుగుతున్నాను నాన్న. ఐ కెన్ సీ హియర్ సో అస్సాం మరియు రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం మరియు గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ గుజరాత్. సో సింపుల్ కన్సిడరేషన్ కనుక తీసుకుంటే మనకు ఇదే కదా మనకి ఇక్కడ ఇచ్చింది. ఆల్మోస్ట్ అస్సాం ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, గుజరాత్ ఉంది. ఇక్కడ మనకు క్లియర్గానే కనిపిస్తున్నాయి కదా, ఇదంతా అస్సాము, ఇదంతా అరుణాచల్ ప్రదేశ్, అండ్ దిస్ వన్ ఇస్ ద గుజరాత్ అండ్ దిస్ కన్సిడరేషన్ ఇస్ రాజస్థాన్. దీంట్లోనే కనిపిస్తుంది కదా, ఇక్కడ చివరన ఉన్నది మనకేంటిది అరుణాచల్ ప్రదేశ్ అని, ఇక్కడ చివరన ఉన్నది ఏంటిది గుజరాత్ అని. సో ఈస్ట్న తూర్పున ఏముంది నా, ఇది తూర్పు కదా, సో తూర్పున ఏముంది అరుణాచల్ ప్రదేశ్ ఉంది, పశ్చిమాన ఏముంది మనకు గుజరాత్ ఉంది. సో అదే కదా మనకు అడిగింది. ఆప్షన్ 4 ఇస్ ది ఆన్సర్. సో ఈ అరుణాచల్ ప్రదేశ్లో చివరి ప్రాంతం వచ్చేసిస్తున్నాను మనకు ఏంటిదంటే డాంగ్. ఎక్కడ ఉంటుంది? కిబీతు అనే ప్లేస్లో ఉంటుంది. అదే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, సో దట్ ఈస్ ది గుహర్మోతి. ఎక్కడ? కచ్ జిల్లా. సో కచ్ జిల్లాలో మనకు కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద గుహర్మోతి. వీ కెన్ ఐడెంటిఫైడ్ గుహర్మోతిగా సో మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది నాన్న. యూ కెన్ రిమెంబర్ దట్. ఫ్రమ్ వేర్ డస్ ద చినాబ్ ఈజ్ ఆరిజినేట్? సో చినాబ్ రివర్ అనేది మనకు ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆల్రెడీ మనము ఇంతకు ముందు క్వశ్చన్లో కూడా మనం డిస్కస్ చేసినాం. చినాబ్ రివర్ ఈజ్ ఆరిజినేట్ ఫ్రమ్ సో బారాలాచల పాస్ అని అంటాం మనం. సో బారాలాచల పాస్ హిమాచల్ ప్రదేశ్,
నుంచి మనకు చినాబ్ రివర్ ఆరిజినేట్ అవుతుందని అనుకున్నాం. ఓకేనా. సో చినాబ్ రివర్ ఈజ్ ఏ సో లార్జెస్ట్ రివర్ ఆఫ్ ఇండస్. లార్జెస్ట్ రివర్ ఆఫ్ ఇండస్ అని అంటాం మనం. సింధు నదికి ఎక్కువ నీళ్ళని తీసుకొచ్చేది ఈ పర్టికులర్ రివరే అన్నట్టు. దట్ ఈస్ అ వన్ కన్సిడరేషన్ వీ కెన్ ఐడెంటిఫైడ్. ఓకే. అండ్ దిస్ పర్టికులర్ రివర్ సో కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ టూ రివర్స్ రెండు నదుల కలయిక వల్ల, ఒకటేంటిది మనకు చంద్ర, ఇంకోటి వచ్చేసేసి భాగా. సో చంద్ర అండ్ భాగా అనే రెండు నదుల కలయిక వల్ల మనకు ఏర్పడిందే సో చినాబ్ రివర్గా మనం కన్సిడరేషన్ చేస్తాం. చంద్ర ప్లస్ భాగాగా మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఆన్సర్ దట్ ఈస్ ద బారాలాచల పాస్ యూ కెన్ కన్సిడర్. సరే చూడొచ్చు ఇక్కడ మీకు చాలా పాసెస్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ పాసెస్ వీ హ్యావ్ హియర్. సో జోజిలా, అగిల్ పాస్. సో మింతాకా పాస్ ఇస్ ద హైయెస్ట్ కన్సిడరేషన్ ఉంటుంది మన ఇక్కడ. మింతాకా పాస్ అంటున్నాం కదా, దట్ ఈస్ ద పాయింట్. జమ్మూ కాశ్మీర్లో మనకు బనిహాల్ పాస్ ఉంటుంది, తర్వాత మనకు పీర్ పంజాల్ పాస్ అండ్ జోజిలా ఉంటుంది. ఇది లడాక్ ఏరియాలో కనిపించింది. ఒక ఖాడాంగ్ పాస్, ఒక ఖాడుంగ్లా. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ తీసుకుంటే బారాలాచల, రోహతంగ్ పాస్, షిప్కిలా. ఈ షిప్కిలా పాస్ నుంచి మనకు సో సట్లెజ్ నది అనేది ఇండియాలో ఎంటర్ అవుతుంది. అండ్ ఉత్తరాఖండ్ తీసుకుంటే మానా పాస్, తర్వాత లిపులేక్, నీతి పాస్ కూడా ఉంటుంది అన్న. అండ్ సిక్కిం కన్సిడరేషన్ తీసుకుంటే నాథులా జలప్లా తీసుకుంటాం. అరుణాచల్ ప్రదేశ్ తీసుకుంటే సేలా పాస్, బొమ్మడీలా అంటాము. అండ్ ఇక్కడ తీసుకుంటే దిపు పాస్ అండ్ కుంజాబ్ పాస్ అని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. సో దీస్ ఆర్ ద పాసెస్ కన్సిడర్డ్ హియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ is a place where these constant intermingling of salt water and fresh water. ఉప్పు నీరు మరియు మంచినీరు నిరంతరం కలిసిపోయే ప్రదేశం. సో ఈస్టూరీ, డెల్టా, గల్ఫ్ అండ్ బే. మంచినీళ్ళు దాంతో పాటుగా ఉప్పు నీళ్ళు రెండు కలుసుకునే ప్రాంతం. అదేంది సార్? నదిలో నీళ్ళు అన్నీ మనకు సముద్రం వెళ్ళే కలుస్తాయి కదా అనేసి మీకు క్వశ్చన్ వస్తుంది. కరెక్టే, సముద్రం వెళ్ళే కలుస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లోన బ్యాక్ వాటర్ కన్సిడరేషన్ అనేది మనం చెప్తా ఉంటాం. అంటే సముద్రపు నీళ్ళే వెనక్కి వచ్చి సో మనకు దేంట్లో కలుస్తాయంటే నదిలో కలుస్తూ ఉంటాయి అన్నట్టు. దాన్ని మనం ఏమంటామంటే సో ఇస్టూరీస్ అంటాం. నదీ ముఖ ద్వారం అంటాం మనం. ఏమంటాం మనం? సో నదీ ముఖ ద్వారం అనేసి మనము మాట్లాడుతుంటాం. సో వెస్ట్ ఫ్లో రివర్స్ ఎక్కువ క్రియేట్ చేస్తాయి నాన్న. సో వెస్ట్ ఫ్లో రివర్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఎక్కువగా వీటిని క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. హౌ టు రిమెంబర్ దట్ పర్టిక్యులర్ పాయింట్. సో చూద్దాం పిక్చర్. యూ కెన్ సీ ఇది సముద్రము, ఇది నది వస్తుంది. ఈ సముద్రపు నీళ్ళే వెనక్కి వెళ్ళి ఈ రివర్లో కలిసి ఇక్కడ మనకు ఫామ్ అవుతుంది. దీన్ని ఈస్టూరీ అంటాం మనం. నది ముఖ ద్వారం అని అంటాం అన్నట్టు. ఓకేనా. సముద్రపు నీళ్ళే వెనక్కి వస్తాయి నాన్న. సముద్రం నీళ్ళే వెనక్కి వచ్చి ఇటు నుంచి వస్తున్న నదిలో వెళ్ళి కలిసి ఇక్కడ మనకు ఈస్టూరీ అనేది ఫామ్ అవుతుంది. ఇది డెల్టా కాదు, ఇది కేవలం ఈస్టూరీ మాత్రమే. డెల్టా వేరే. మళ్ళా డెల్టా అనేది మనకు ఫెటైల్ సాయిల్, అది అల్యూవియల్ సాయిల్ అనేది మనకు డెల్టా కన్సిడరేషన్. ఇది నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూగానే తీసుకుంటూ ఉంటాం. సో నెక్స్ట్ యూ కెన్ సీ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది సిటీస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. మన క్రింది వాటిలో పశ్చిమం నుండి తూర్పు వరకు ఉన్న నగరాలు ఏవి అంటున్నాడు. పశ్చిమం నుండి తూర్పు నాన్న. సో ఒకసారి చూడండి, రాంచీ, అల్వార్, బగల్పూర్, గోరఖ్పూర్ అవే ఇచ్చాడు మనకు. వాటిని మనము పశ్చిమం నుంచి తూర్పుకి సో వెస్ట్ టు ఈస్ట్ అంటున్నాడు. సో వెస్ట్ టు ఈస్ట్ వీ నీడ్ టు కన్సిడర్. వెస్ట్ టు ఈస్ట్ కన్సిడరేషన్ చేయమంటున్నాడు. ఒకసారి చూద్దాం ఇక్కడ నాన్న. రాంచీ, అల్వార్, బగల్పూర్, గోరఖ్పూర్. సో రాంచీ ఎక్కడ మనకు? జార్ఖండ్లో రాంచీ. అల్వార్ ఎక్కడ? రాజస్థాన్లో మనకేంటిది నాన్న? అల్వార్. తల్వార్ కాదు నాన్న, అల్వార్. సో ఫస్ట్ మనకు అల్వార్ రావాలి, ఎందుకంటే వెస్ట్ టు ఈస్ట్ కదా. సో వెస్ట్ టు ఈస్ట్లో ఫస్ట్ అల్వార్ ఒకటే ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో అల్వార్ తర్వాత నాన్న మనకు గోరఖ్పూర్, యూపీ. సో గోరఖ్పూర్ యూపీ, తర్వాత జార్ఖండ్ రాంచి, దెన్ కమింగ్ టు ది లాస్ట్ వన్ ఇస్ ది సో బగల్పూర్ ఇక్కడ తీసుకుంటాం. సో ఆప్షన్ 3 ఇస్ ది ఆన్సర్ నాన్న. ఆప్షన్ 3 ఇస్ ది ఆన్సర్ కన్సిడరేషన్. దిస్ ఇస్ ద సెషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో రేపటి సెషన్లో ఇంకా మరిన్ని క్వశ్చన్స్ మనం చేద్దాం. సో సెషన్ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
దాని ఫీడ్బ్యాక్ కమెంట్ రూపంలో తెలపండి. మిత్రులు చాలా రకరకాల క్వశ్చన్లు చేయండి సార్ అనేసి చెప్తా ఉన్నారు. దాని మీ క్వశ్చన్స్కి అన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను, సెషన్స్ కూడా చేస్తాను. కానీ సో షెడ్యూల్ కొంచెం బిజీగా ఉంది, ఎందుకంటే మనకు ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ ఉంది, తర్వాత మనకు ఎన్టీపీసీ వస్తుంది, వాటిలో క్లాసులోనే బిజీగా ఉన్నా. బట్ డెఫినెట్గా నేను చేస్తాను. ఏపీ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ, సో తెలంగాణ మూమెంట్, కల్చర్, హిస్టరీ ఒక్కొక్క టాపిక్ వైజ్గా చేయండి సార్ అని మిత్రులు చాలామంది కమెంట్ చేశారు. దాన్ని నేను ఖచ్చితంగా చేస్తా. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చేస్తా, వరల్డ్ జోగ్రఫీ కూడా చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ మీట్. బై బై. జై హింద్.